అండి, అందరు బాగున్నారా? మరి నేనైతే బాగున్నాను. మీ వెల్ విషర్ను, మీరు కూడా నా వెల్ విషర్స్. సమాజం అంటేనే మనం అంటేనే సమాజం అండి, మీ అందరికి తెలుసు. మరి ఇటువంటి సమాజము ఏ ఒక్కరిది కాదు, ఏ మనకు సొంత కుటుంబాలు ఎలాగో మరి సమాజం అంతా కూడా ఒక జాయింట్ ఫ్యామిలీ లాగా. కాబట్టి మీరు రోజు మరి న్యూస్ చూడండి, పార్లమెంట్ న్యూస్ కానీ, మన స్టేట్ అసెంబ్లీ న్యూస్ కానీ చూడండి. ఎందుకంటే కొన్ని నిజాలు ప్రజెంట్ సిచ్యుయేషను, మన పాలన, మన ప్రజల యొక్క జీవన విధానము ఏ విధంగా ఉన్నది అనేది తెలుస్తుందండి. అందుకని మన ప్రోగ్రాం ఏంటి? సమాజము నాడు నేడండి. నాడు నేడు ముచ్చట్లు. దాంట్లో నా యొక్క మరి ఛానల్ అది జీపీఎల్జీసీ ఛానల్ను మీరు గమనిస్తున్నారు, చూస్తున్నారు, ఆదరిస్తున్నారు, లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ జ్ఞాపకం పెట్టుకోండి, ఈ సమాజం అనే మన ఉమ్మడి జాయింట్ కుటుంబాన్ని మనము ఫిల్టర్ చేసుకోవాల్సిన అవసరం ఈ పరిస్థితుల్లో ప్రజెంట్ సిచ్యుయేషన్లో చాలా ఉన్నదండి. ఎవరికి వారు ఏమన్నా తీరే అని అంటే సమాజము ఎలా ఉన్నది అలాగనే ఉండి 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 రాను రాను కుళ్ళిపోతుందండి. కాబట్టి మన కుటుంబము కుళ్ళిపోయినట్టుగా మనం చేసుకున్న వాళ్ళం అవుతామండి. కాబట్టి దయచేసి ప్రతి కుటుంబ సభ్యులు, యవనస్తులు, ఓటు విలువ కలిగినటువంటి వాళ్ళు, వయోజన ఓటు హక్కు కలిగిన వాళ్ళు అందరూ కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, మన జాయింట్ ఫ్యామిలీ అనేటటువంటి ఈ సొసైటీని మనం రక్షించుకోవాలంటే అందులో ఉన్నటువంటి మరి చెడును మనము ప్రక్షాళన చేయాలండి. ఇప్పుడు నీళ్లు తీసుకుంటాం కొనుక్కొని, అవి ప్రక్షాళన చేసుకుంటాం, ఫిల్టర్ పెట్టుకుంటాం, డస్ట్ అంతా తీసి పడేస్తుంది కదా, మనకు ప్యూరిఫై చేస్తుంది. అలాగే సమాజంలో కూడా మంచి వాళ్ళు ఉంటున్నారు, చెడ్డ వాళ్ళు ఉంటున్నారు. కానీ రోజు రోజుకి ఏమవుతుందంటే చెడు ఎక్కువైపోతుంది, మంచి తగ్గిపోతుందండి. ఎందుకంటే ఒక పెద్ద అనే మర్యాద లేదు, చిన్న అన్న మర్యాద లేదు, ఒక స్త్రీని గౌరవించటం లేదు, స్త్రీ దేవతలని పూజిస్తున్నాము వాళ్ళ పేరు చెప్పి, కానీ మనం అవి పాటించటం లేదండి. కనుక ప్రతి కుటుంబంలో ఏ మగవాళ్ళైతే ఆ రకమైనటువంటి చెడును ప్రోత్సహించి, చెడును వెంబడించి, చెడు చేసి డబ్బు సంపాదించుకొచ్చి ఆ కుటుంబాలను పోషిస్తున్నాయో అవి రాను రాను పెరిగి 1 పోయి 10, 10 పోయి 50 అట్లా కుటుంబాలు పెరిగి దేశమే మొత్తము నాశనం అయిపోతుందండి. దుండగుల దేశము, దొంగల దేశము, దోపిడి దేశము, మరి రౌడీజం అనేటటువంటి దేశము, మరి కుళ్ళు కుతంత్రాలతోటి పార్టీలు నడుపుతున్నటువంటి ఈ యొక్క మన దేశము ఇన్ని విధాలుగా నాశనం అవుతూ ఉంటే చూస్తూ మనం ఊరుకోవడము అది సమంజసం కాదండి. ప్రతి ఇంట్లో స్త్రీలు వారి వారి పిల్లలను, భర్తలను, అన్న తమ్ముళ్లను మరి సాధ్యమైనంత వరకు మన కుటుంబాలను ప్రక్షాళన చేసుకుంటే, అలాగే ప్రతి కుటుంబం స్త్రీ ఆయా కుటుంబాలను ప్రక్షాళన చేసుకుంటే దొంగలు, దోపిడీలు ఉండరండి. ఇప్పుడు ఎంతమంది ఇళ్లలో కొడుకులో, లేకుంటే అన్నలో, లేకుంటే తమ్ముళ్ళో, లేకుంటే భర్తలో, మరి మరుదులో, బావలో దొంగలు ఉంటారు. అలా కొంతమంది మరి అలాంటి వాళ్ళ కుటుంబాల్లో కూడా స్త్రీలు ఉంటారు కదా, ఆ స్త్రీలు గమనించి మీరు కష్టపడి మమ్మల్ని పోషించండి, అంతేకాని దొంగతనం చేయొద్దు, హత్యలు చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, మరి ఏంటి అత్యాచారాలు చెయ్యకూడదు అనేటి నీతిని మీ కుటుంబాలలో ఎక్కడైతే మగవాళ్ళు ఈ యొక్క అడ్డదారిన బ్రతుకుతున్నటువంటి మోసంతో బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారో ఆ కుటుంబంలో ఉన్న స్త్రీలు ఆ కుటుంబం మగవాళ్ళను శుద్ధి చేయాలి, నీతి చెప్పాలి, న్యాయం చెప్పాలి. కొన్ని శిక్షలు వస్తాయి, కొన్ని బాధలు వస్తాయి, కానీ వాటికి భయపడొద్దు. భర్తనే కదా, అన్ననే కదా, తమ్ముడే కదా, లేకపోతే మనవాడే కదా అంటే అన్నాడు అనుకొని ఓర్చుకొని కొన్ని ఏదైనా మంచిని సాధించాలంటే కొన్ని మరి పనిష్మెంట్లు పడక అనుభవించక తప్పదండి. కాబట్టి ప్రతి కుటుంబం ఆ విధంగా చేయాలని నేను మనవి చేస్తున్నాను. అలాంటప్పుడే మన ప్రతి కుటుంబం కూడా ఆ విధంగా ప్రక్షాళన చేయబడితే ఆటోమేటిక్గా మన సొసైటీ అనేటటువంటి ఈ సమాజము చాలా సువిశాలమైనటువంటి సమాజం మనది. ఎక్కడ ప్రపంచంలోనే కీలకమైన స్థానంలో ఉన్నటువంటిది. ఈ మధ్యన నేను విన్నాను, మరి వీటో పవర్ కూడా మనకు ఉందని చెప్పారు. వీటో పవర్ అంటే శాశ్వత సభ్యత్వము ఐక్యరాజ్య సమితిలో ఓన్లీ
కంట్రీస్కు మెయిన్ కంట్రీస్కు మాత్రమే ఆ వీటో పవర్ ఉంటుంది, సూపర్ స్పెషాలిటీ పవర్ ఉంటుంది అనమాట. అలాంటిది మన దేశానికి ఇంతవరకు లేకుండే. పెద్ద దేశాలే అమెరికా, బ్రిటను, ఫ్రాన్సు, ఇలా ఇంకా 2 జర్మనీ ఏదో ఈ వీటికి రష్యా, అవును, అమెరికా, బ్రిటను, రష్యా, ఫ్రాన్సు, జర్మనీ అనుకుంటా 5 దేశాలకు మాత్రమే శాశ్వత సభ్యత్వము అక్కడ వీటో పవరు అని పిలుస్తాము. అది ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితిలో ఈ 5కు మాత్రమే ఉంటే మన వాళ్ళు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు కానీ రాలేదు. మనది అలీనా విధానం, అంటే స్టేబుల్గా ఉంటుంది, స్టాండర్డ్గా ఉంటుంది. ఏ 2 దేశాలు యుద్ధాలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయేల్ పాలెస్టైన్ అవుతుంది, ఇక్కడ పాలస్తీనా వైపు కారు మన దేశము, అక్కడ ఇజ్రాయెల్ వైపు కాదు. ఎందుకంటే స్టాండర్డ్గా ఉండి రెండుటిని స్టడీ చేసి ఏది అన్యాయమో ఏది న్యాయం తెలుసుకొని న్యాయం ఉన్నదానికి నిర్భయంగా మన దేశము చెప్తుంది మీది తప్పు అని. అది ఏ కంట్రీ అన్నా కానీ, ఒకవేళ న్యాయం ఉన్నటువంటి కంట్రీకి వీళ్ళది న్యాయము మీది అన్యాయం అని ఆ రకంగా పంచాయతీ తెంపే స్థితిలో మన దేశం ఉందండి. మంచి గౌరవ స్థానం ఉంది. ఇప్పుడే కాదు, మోడీ వచ్చారో ఇంకేమో తెచ్చారో కాదు, మనకు నెహ్రూ, మొదటి ప్రధానమంత్రి నెహ్రూ గారు ఉన్నప్పటి నుంచి కూడా మనది అలీనా విధానమే మనము అనుసరిస్తున్నాము. ఇది స్టాండర్డ్గా ఉంటున్నటువంటి దేశము. దాన్ని మరి నెహ్రూ తర్వాత 15 మంది అనుకుంటా, ఇప్పుడు మోడీ వరకు ఆ 15 మంది ప్రైమ్ మినిస్టర్స్ ఒకరెంబడి ఒకరు ఇంత 15 మంది అయ్యారు. ఇప్పటికీ 15 మంది కూడా కృషి చేయటం జరుగుతూనే ఉంది. ఒక మోడీ మాత్రమే కాదు, అందరూ కృషి చేస్తేనే మరి నడుస్తుంది దేశం, ఒక్కరే కాదు. మొదటి నుండి లేడు కదా, నెహ్రూ కాలం నుంచి మోడీ లేడు కదా, ఇప్పుడు కదా ఆయన ఉంటుంది 9-10 ఏళ్ల నుంచి. కనుక ఈయన ఒక్కరు కాదు, అప్పటి నుంచి ఇది ప్రయత్నం చేస్తే రాలేదు. ఇప్పుడు వీటో పవర్ వచ్చిందని మరి చెప్తున్నారు. మరి అది ఇంకా నేను అధికారికంగా నేను తెలుసుకోలేదు. కానీ ఏది ఏమైనా కానీ వస్తే చాలా సంతోషమే, గ్రేటే. ఎవరు ఎప్పటి నుంచో ప్రధాన మంత్రులు ప్రయత్నం చేసినా ఇప్పుడు మోడీ కాలంలో వచ్చింది అనుకోండి, ఇక మోడీ తెచ్చిండు అనే పేరు ఇక ప్రచారం చేసుకుంటారు ఇంత దొరికినా కూడా. కానీ అది అప్పుడప్పుడే కాదు, అప్పటి నుంచి ప్రయత్నం జరుగుతుంది. ఇది అనమాట. ఎందుకంటే సోషల్ స్టడీస్ టీచర్ నేను MA సోషియాలజీ, మరి సాంఘిక శాస్త్రం 35 ఏళ్ళు పిల్లలకు బోధించాను. మరి నాది డిగ్రీలో కూడా సోషాలజీ, పీజీలో కూడా ఒక సబ్జెక్టే ఉంటుంది కదా, దాని మీదనే చేస్తాము, అది కూడా సోషాలజీ అంటే సామాజిక శాస్త్రం. కనుక నాదంతా అదే కాబట్టి అంటేనే రాజకీయం సాంఘిక శాస్త్రం అంటేనే రాజకీయము, సమాజాన్ని రాజకీయము ఎలా నడుపుతుంది, ఎలా నడుపుతుంది కాదండి, సమాజము రాజకీయం ఈ రెండుటిదే సాంఘిక శాస్త్రం. సమాజం ఉంటేనే రాజకీయం కదండి. కాబట్టి ఈ రెండిటి కలయికనే సాంఘిక శాస్త్రము, సామాజిక శాస్త్రం అంటాం. కాబట్టి వీటిని నేను 35 ఏళ్ళు బోధించాను కాబట్టి నేను చెప్తున్నాను. ఇది సెపరేట్ సబ్జెక్టు కాదు, నా సబ్జెక్టే రాజకీయం కూడా, పొలిటికల్ సైన్స్ నాది. ఇంకా డిగ్రీలో పొలిటికల్ సైన్స్, పీజీలోనేమో సోషియాలజీ. మరి 10th వరకు కూడా నేను 35 ఏళ్ళు బోధించాను. సరే, ఏది ఏమైనా కానీ ఎందుకు చెప్తున్నానంటే, మనకి ఉన్నటువంటి సామాజిక పరమైనటువంటి ఆస్తులు కావచ్చు, దేశ సంపద కావచ్చు, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉన్న శాఖలు ఎలా నడపబడుతున్నాయి అని కావచ్చు, మన స్టేట్ గవర్నమెంట్ ఏ శాఖలను మరి నడుపుతుంది అనేటివి కూడా మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం ఉంటుందండి. ఎవరినో మనము ఎన్నుకున్నామో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పరిపాలన చెయ్యని అని అనుకుంటే మాత్రము గోవింద. ఇప్పటికే మరి 80% నష్టపోయిందండి ఈ యొక్క పార్టీల ప్రభావం, రాజకీయ పార్టీల ప్రభావంతో. నేను మంచిగా చేస్తాను, ఒక గ్రూప్ వస్తుంది నాశనం చేసిపోతుంది, ఇంకొక గ్రూప్ వస్తుంది ఆ పోయిన వాళ్ళు పాడు చేసిపోయారు మేము మంచిగా చేస్తామని ఇంకొక గ్రూప్ దిగుతుంది, అది ఇంకా నాశనం చేస్తుంది. ఏదేది మిగులుబడి ఉంటాయో పోయినోళ్ళు మేసిపోయినాక, మేతలాగా మేసిపోయినాక ఆ మిగులుబడినటువంటి సంపద అంతా వచ్చినోడు తింటాడు, ఆడిపోయినాక ఇంకోడు
వస్తే వాళ్ళు తింటారు. ఈ రకంగా చేస్తుందండి మన రాజకీయం చైన్ లాగా. గ్రామ పాలన కాడికించి దేశ పరిపాలన వరకు, అంటే ఎక్కడి నుంచి గ్రామ పంచాయతీ మొదలుకొని పార్లమెంటు వరకు ఈ రకమైనటువంటి ప్రతినిధులే మనల్ని పీక్కు తింటూ పరిపాలన అంటున్నారు, పీక్కు తింటున్నారు. కాబట్టి జాగ్రత్తగా, మనకున్నటువంటి అవకాశము ఓటు ఒకటే కాబట్టి ఓటుకు వాళ్ళు వేస్తారు, డబ్బులు చల్లుతారు. మనం ఏ వీక్నెస్ మనలో ఉందో చూసి అది మనకిస్తారు. అప్పుడు చాలామంది డ్రింక్ కానీ, మత్తు కానీ, లేకపోతే డబ్బు కానీ వాటికి ఆశించి వేసేస్తున్నారు. వాడు దుర్మార్గుడా, దుష్టుడా, మంచిదా తెలుసుకుంటలేరు. ఈ విధంగా మన దగ్గర నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండడం వలన ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మన ఒకవేళ ఈ యొక్క ఇల్లిటరేట్స్, కూలినాలి, లేబర్ చేసే వాళ్ళు వాళ్ళ సంఖ్యనే ఎక్కువ ఉంది. అందుకే వీళ్ళు వాళ్ళెంబడి కాళ్ళు మొక్కేయించుకుంటారు ఇళ్లలోకి పోయి. గుడిసెలకు కూడా పోయి కూడా ఒక ఆయన అంబలు తాగుతాడు, ఒక ఆయన నీళ్ళు తాగుతాడు, ఒక ఆయన గిన్నెలో అన్నం తిని చూపిస్తుంటాడు. ఏంది కథలు, ఏంది వేషాలు, ఏంది దేశాన్ని ఎందుకు ఉంచుకుంటావు? యాక్షన్లు చేసి పుట్టేప్పుడు వచ్చి గుడిసెలకు ఎగబడి నీళ్ళు తాగుతాడా? పుట్టేప్పుడు గెలిచినాక రమ్మను వచ్చి ఆ ముసలాయిన దగ్గర కానీ, ముసలామి దగ్గర కానీ మురికి బట్టలలో కూర్చొని వాళ్ళు తినే చిప్పనో ప్లేట్ దేంట్లోనో తినే దాంట్లో తినమనండి చూద్దాం. కొంచెం గ్రహించండి ఓటర్లలారా. ఓటర్లు అంటే ఓటు హక్కు కలిగిన వాళ్ళలాగా 18 సంవత్సరాల నుంచి వృద్ధులు 100 ఏళ్ల వరకు ఉన్నటువంటి ప్రతి ఆడమొగ గమనించాలి. ఎవరండి డాక్టర్ చెప్పండి? అప్పుడు వచ్చి ఆ ముసలాయనని పట్టుకొని ముద్దు పెట్టుకోవడం, కౌగలించుకోవడము, గ్లాస్తో నీళ్ళు తెప్పించుకొని తాగడము, ముంచుకొని తాగడము, ప్లేట్లు అన్నం పెట్టి ఆయనకు తిని ఈయన తినడము. ఏంది యాక్షన్లు? ఓవర్ యాక్షన్ తోటి నువ్వు గెలిస్తే అది నీకు తృప్తా? అయినా మొండి పట్టి అదే పని చేస్తున్నారు, మనుషులను నమ్మిస్తున్నారు. ఆ అమాయక పల్లె ప్రజలు, గుడిసె ప్రజలు అలాంటి వాళ్ళు సంతోషపడి, అరే మా ఇంటికి లీడర్ వచ్చి మా ఇంట్లో నీళ్ళు తాగాడు, మా ఇంటికి లీడర్ వచ్చి మా ఇంట్లో అన్నం తిన్నాడు, మమ్మల్ని కౌగలించుకున్నాడు, మమ్మల్ని ఓదార్చాడు, ఇలాంటివి వాళ్ళను మభ్యపెట్టి అది మసిరుద్ది మారడికాయ చేస్తున్నారు ప్రజలను. ఈ పాలకులు, మనల్ని పరిపాలిస్తున్న ప్రజాప్రతినిధులు ఒకవేళ కొన్ని అధికార పార్టీలు దౌర్జన్యంగా ఏం చేస్తున్నారు, వాళ్ళు దానికో డబ్బుకో తాగడానికో లేకపోతే పోయి వాళ్ళు తినే ఎంగిల్ ప్లేట్లో తిన్నట్టుగా యాక్షన్ చేసో, నీళ్లు తాగినట్టుగా యాక్షన్ చేసో, గుడిసె మీద ఏదో చేస్తాను కానీ చెప్పేటోళ్ళు ఉంటారు చూడ. అటువంటి అధికారంలో ఉన్నటువంటి దౌర్జన్య పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ విధంగా చెప్తే ఎవరైతే లొంగరో వాళ్ళను కొట్టిపియడము, చంపిపియడము, తెలియకుండానే శవాలై పడిపోవడం. ఇంకొకటి అపోజిషన్గా మాట్లాడితే కూడా అదే శిక్ష. ఇంకోటి ఓటు వేయమేమో అని అంటే కూడా అదే శిక్ష. డబ్బు తీసుకోకపోతే కూడా వాళ్ళు చేసే యాక్షన్స్ అన్నిటికీ లోబడి వాళ్ళకు ఓటే అట్లా వేయించుకొని గెలుస్తున్నారు. వాళ్ళు నిస్వార్థంగా గెలుస్తలేరండి వెనకటిలాగా. కాబట్టి ఆ రోజుల్లో ఎలక్షన్స్ వేరుగా, ఇప్పుడు వేరుగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు కొట్టి చంపినా కొంతమందిని చంపుతారు, కొంతమందిని కొడతారు, అంతేగాని అందరినైతే వాళ్ళు చంపలేరు కదా. ప్రపంచ దేశాలు ఊకోలేవు కదా, ఇరుగు పొరుగు దేశాలు కూడా గమనిస్తూ ఉంటాయి కదా. వెనకట అట్లా గమనించినందుకే ఇక్కడ డిస్క్రిమినేషన్ అంటే ఇదేంటి అన్టచబిలిటీ, అంటురానితనం ఎక్కువగా ఉండి వీళ్ళు కులాలు మతాలు ఇవి హింసిస్తున్నందుకే తక్కువ అనగారిన వాళ్ళని కొంత గ్రూపునంతా సెపరేట్ చేసి కొంతమంది మాత్రమే అగ్ర కులాల వాళ్ళమని చెప్పుకొని వాళ్ళ చెప్పు చేతుల్లో వీళ్ళను అనగదొక్కుంటూ ఉండడమో, వేరే ఎవరు గల్ఫ్ దేశం వాళ్ళు మహమ్మదీయులు గమనించి దండయాత్ర చేశారు మన దగ్గర. ఇప్పుడు వాళ్ళ రూట్సే ఇక్కడ పాకిపోయినాయి. లేకపోతే అంతకుముందు వీళ్ళు మంచిగా చూసుకొని హిందూ మతం అన్నప్పుడు ఇంకా కులాలు ఎందుకండి? అందరం హిందూ మతం, జై హింద్ అంటాము, జై భారత్ అంటాము. మరి ఇంకా ఒకటే మతం అన్నప్పుడు అందరూ ఒకటే కులం ఉండాలి కదా, మతం ఒకటైనప్పుడు. మరి హిందూ మతం అంటున్నారు, మళ్ళీ కులాలు ఎందుకు ఇంకా తోకలు పీకలు చెప్పండి. కాబట్టి ఇది ప్రతి చదవని వాళ్ళు
లేకుంటే 5-10 చదివి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు, 5-10 చెప్పి పరిస్థితులను బట్టి వేరే వేరే లేబర్ పని చేస్తున్న వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే మీ పిల్లలు పాఠశాలకు పోతే కూడా వారికి చదువుతున్నారా, ఎలాంటి జ్ఞానం పొందుతున్నారు, వాళ్ళు ఎలాంటి బిహేవియర్లో ఉన్నారు, ఎలాంటి నడవడిలో ఉన్నారు అనేది కూడా గమనించండి. మీ పిల్లలు ఈనాడు బాలురు రేపటి పౌరులు కాబట్టి, దేశమంతా వాళ్ళ చేతుల్లోకి వస్తుంది కాబట్టి, వాళ్ళే మనకు ముఖ్యమైన వాళ్ళు కనుక మీరు చెడిపోకండి, వాళ్ళని చెడపకండి. ఓటుకు మీ సొంతంగా ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, కానీ అందులో నిస్వార్థంగా ఎవరున్నారో వాళ్ళకే వేయండి. అది రహస్యపు ఓటు, సీక్రెట్ ఓటు కదా, కాబట్టి అటు చేయండి. వీళ్ళ యొక్క మాయ మబ్బులకు మీరు లొంగకండి. కాబట్టి కొంచెము దౌర్జన్య పార్టీలు కూడా ఏం చేస్తున్నారంటే కొట్టి పిచ్చేసుకుంటున్నారు, కొట్టి వేసుకుంటున్నారు. లేకుంటే వాళ్ళకి ఏమైనా ఆధారాలు ఉంటే, ఇప్పుడు ఏమైనా రేషన్ కార్డ్స్ ఏవేమన్నా కొన్ని ఫెసిలిటీస్ గవర్నమెంట్ ద్వారా ఇచ్చినవి ఉంటే అవి తీసేస్తామని భయపెడుతున్నారు. ఏది భయపెట్టినా కరెక్ట్ అనేది చట్టం చేసుకుంటూ పోతుంది కాబట్టి కొంచెం ఆలస్యం అవుతుంది కనుక ఫిల్టర్ చేయండి మన సమాజాన్ని. నేను అదే సామాజిక శాస్త్రము సమాజంలో, నేను అందుకే సమాజం అనేటటువంటి ఈ పాఠశాలను ఎన్నుకొని ఆఫ్టర్ రిటైర్మెంట్ మీ దగ్గరకు వచ్చానండి. కాబట్టి మరి అందరూ కూడా ఒకవైపు ఊకే సీరియల్ని చూడకండి. ఆ దరిద్రం సీరియల్ని ఏముంటున్నాయండి, గలీజువి చూపిస్తున్నారు. యూట్యూబ్లలో కూడా ఏం చూపిస్తున్నారు, కొన్ని షార్ట్స్ వికారంగా ఆడదాన్ని బజార్లో నిలబడి మొగోళ్ళను పిలవడము, ఇలాంటివి చూపిస్తున్నారు. ఆడదంటే శీలము, శీలం అంటేనే ఆడది, శీలం చెడింది ఆడది కాదు. పురుషునికి భార్య కాదు, పిల్లలకు తల్లి కాదు, తర్వాత ఆ కుటుంబానికి ఆడదే కాదు, శీలం లేదు. కాబట్టి దయచేసి ప్రతి స్త్రీ గమనించాలా, మన శీలాన్ని, మన యొక్క అవన్నిటిని కూడా రక్షించుకోవాలి. మరి దుర్గామాత చేసుకోలేదా, మహిషాసురుడు వస్తే మదించలేదా, మరి నరకాసురుడిని సత్యభామ మర్దించలేదా? అలా ఎంతమంది లేరు, దేవతలే కదా, దేవుళ్ళ కంటే ఎక్కువగా దేవతలే కదా. కనుక నేనేం చెప్తున్నానంటే ఇవన్నీ గ్రహించి, అన్నిటికంటే కుటుంబ భారం అంతా మోసేది భార్య, స్త్రీ. అలాగే సమాజంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా సమాజ భారాన్ని మోసి, సమాజంలో ఎక్కడెక్కడ చీడ పురుగులు ఉన్నారు, వాళ్ళు ఎలా మోసం చేస్తున్నారు, ఎలా దొంగతనం చేస్తున్నారు, దోపిడీలు చేస్తున్నారు, లేకపోతే అన్యాయంగా బ్రతుకుతున్నారు, హత్యలు చేస్తున్నారు, అత్యాచారం చేస్తున్నారు, మరి మర్డర్లు చేస్తున్నారు, లేకపోతే చంపమన్నల దగ్గర డబ్బులు తీసుకొని చంపుతున్నారు. ప్రాణాలంతా అదే అండి, వాని ప్రాణం ఒకటి, వీని అందరు భగవంతుడే కదా సృష్టించింది. ఒక ప్రాణం మీద ఇంకొకరికి ఎలాంటి హక్కు లేదు కదా. మనకు మనం సూసైడ్ చేసుకునే రైట్ కూడా లేదు. కాబట్టే చనిపోయిన శవాన్ని కూడా చీల్చి అవయవాలన్నీ ప్రభుత్వం తీసుకుంటుంది కదా, మనకు హక్కు లేదు. అదే హార్ట్ అటాక్తోనో పండుకొని చనిపోవడమో, వృద్ధాప్యంలో చనిపోవడం అంటే హాయిగా మన శరీరం అంతా కూడా పూడవడమో కాల్చడమో పెడతారు. కానీ మనకై మనం చస్తే కూడా ప్రభుత్వం ఊరుకోదు, పంచనామాలు చేసి అన్ని తీసుకుంటుంది. కనుక మనకు చావడానికే రైట్ లేనప్పుడు ఇతరులు చంపడము ఏంది, ఇది దుర్మార్గం కాదా? ఒకడిని ఇంకొకటి చంపే హక్కేముంది, ఒక స్త్రీని చెరిపే హక్కేముంది చెప్పండి? ఒక ఆడపిల్లను అన్యాయంగా హత్య చేయటం హక్కేముంది, చెడపడం హక్కేముంది? ప్రతి స్త్రీ, పురుషునికి ఒక చెల్లెనో, తల్లి, అక్కనో, అమ్మనో ఉంటుంది కదా. అలాగే నువ్వు సమాజంలోని ప్రతి స్త్రీని చూడొచ్చు కదా. వెనకటికి అలా చూశారు. నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక మగపిల్లోడు ఒక ఆడపిల్లను కన్నెత్తి చూసేది కాదు, మాట్లాడేది కాదు. మేము చదువుకున్న ఏజ్లో కూడా మరి మేము ఏదైనా అవసరం ఉండి పలకరిస్తే కూడా భయపడేవాళ్ళు. అదే పెద్దవాళ్ళు చదువునోళ్ళు పొలాలలో పనిచేస్తే పక్క పొలపోడు ఈ పొలంలో ఉన్న ఒక ఆడామెను ఏదన్నా చిన్నగా ఏదో కన్నుతోనో లేకపోతే ఏదో వాళ్ళకు బ్యాడ్గా గుర్తులు చేస్తే కూడా వెంటనే పెద్ద మనుషులు ఆ యొక్క బస్తీలో ముసలి వాళ్ళు 70-80 ఏండ్లు ఉన్నటువంటి వాళ్ళు, 90 ఏండ్లు ఉన్న వాళ్ళు, కర్రబట్టి నడిచే వాళ్ళు, వాళ్ళతోని ఆమె పట్టుకొచ్చి అందరి మంది మధ్యలో పంచాయతీ పెట్టి దండగలేసి వాని మొక్కలు ఇరగొట్టిపిద్దరు. ఆ ముసలితో పెద్దోళ్ళతో బుద్ధి చెప్పిద్దరు. ఇప్పుడున్నటువంటి మున్సిపల్ కోర్టుల కాడికి వెళ్ళి సుప్రీంకోర్టు దాకా ఏ కోర్టులు కూడా ఆనాడు పెద్ద మనుషులు పంచాయతీ పెట్టి అంత భయం పెట్టి అంత సిస్టమేటిక్గా క్రమశిక్షణ
సంఘాన్ని నడిపినటువంటి లాయర్లు లేరు. సుప్రీంకోర్టు వరకు కూడా అంత న్యాయమైన వ్యవస్థ లేదు. అన్ని రాజకీయాలకు లొంగిపోతుంది, అన్ని రాజకీయాలకు భయపడిపోతుంది. వాడు దుర్మార్గుడు అయి ఉండి లాయర్కు ఫోన్ చేస్తే భయానికి ఆ తప్పున్నది ఇక్కడే న్యాయం అని చెప్పాలి. ఇలాంటి వ్యవస్థ తెచ్చారు దుర్మార్గులు. కాబట్టి మరి ఆనాడు కౌరవులు 100 మంది ఉన్నా కానీ 5 మంది పాండవులు ఉన్నా కానీ పాండవులే అన్ని కష్టాలు పడ్డారు చివరి దాకా. మరి చివరికి ఎవరు విజయం పొందారు? పాండవులు. అట్లాగే ఈనాడు సమాజంలో ఎంతో దుర్మార్గుల సంఖ్య ఉంది. ఆ దుర్మార్గులు కూడా కౌరవులలాగా ఒకనాడు నాశనమయ్యే స్థితి వస్తుంది. ఎప్పుడు? మనమందరం మన కుటుంబాలను మనం మంచి బోధించి, సమాజం మన కూడా కుటుంబం లాంటిదే, సమాజంలో ఉన్న చెడును గ్రహించాలా, ఆ చెడును మరి అది నశింప చేయడానికి కావలసినటువంటి మరి ఆ పద్ధతులను మనము కొనసాగించాలని ప్రతి స్త్రీ వారి కుటుంబాలు చెప్పుకుంటే అన్ని కుటుంబాలు ఇలానే ఫిల్టర్ అవుతాయి, దేశం ఫిల్టర్ అవుతుంది. అలాంటి దుర్మార్గులంతా కౌరవులలాగా మట్టి కొట్టుకోబోతారండి. కనుక పాండవులలాగా కొంతమంది మంచోళ్ళే విజయాన్ని సాధిస్తారు. భగవంతుడు వాళ్ళ వైపు ఉంటాడు, న్యాయం వైపు. ఆ యొక్క శోధనకు, ఆ సైతానికి, ఆ యొక్క రాక్షసులకు మరి అప్పచెప్తాడు ముందు న్యాయంగా నడిచిన వాళ్ళను. కానీ చివరికి విజయం సాధించేది చెడు మీద మంచే విజయం సాధిస్తుంది. ఇది గ్రహించండి స్త్రీలారా. మనమందరం కూడా సమాజానిలో ఒక భాగమే. కాబట్టి స్త్రీ లేనిది పురుషుడు లేడు, స్త్రీ లేనిది కుటుంబం లేదు, స్త్రీ లేనిది దేశం లేదు, స్త్రీ లేనిది ప్రకృతి లేదు, ప్రపంచం లేదు. దయచేసి గ్రహించండి. నా ఛానల్ GPLGCని మరి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.